హలో అండి, వెల్కమ్ టు సత్యస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనకి ఈ టిఫిన్ పిండ్లు మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు అప్పటికప్పుడే టిఫిన్ పిండ్లు కావాలనుకున్నప్పుడు అయ్యో మా నానేయటం మర్చిపోయామని చెప్పేసి హడావుడి పడిపోతూ ఉంటాం. ఉదయాన్నే టిఫిన్కి ఏముండదు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాం ఉదయం లేచిన తర్వాత. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కనుక తొందరగా అసలు ఒక గంట గంటన్నరలోనే పప్పు బియ్యం, ఈ దోశల పిండి కానీ అట్లు ఇడ్లీ పిండి కానీ ఇవన్నీ కూడా ఈజీగా నానిపోతాయండి. మామూలుగా ఒక హాట్ బాక్స్ తీసుకోవాలి. తీసుకొని చక్కగా దానిలో మనం కొలతల ప్రకారంగా ఒక గ్లాసు పప్పు వేసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు బియ్యం పోసుకోవాలి ఈ దోశలకైతే. తర్వాత వచ్చేసి మనం కొంచెం ఒక 2 స్పూన్ల దాకా మెంతులు, ఒక 2 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసేసుకొని చక్కగా కలిపేసి దానిలో వేడి నీళ్ళు బాగా మసిలిపోయే నీళ్ళు కనుక పోసేసి మూత పెట్టేసి ఉంచామంటే ఖచ్చితంగా మీకు గంటన్నరలో పప్పు అన్నీ నానిపోతాయండి. ఈ దోశల పిండి అయితే మనం దోశల పిండి వేసుకోవడానికి రెడీ అయిపోయింది. సూపర్గా అయితే ఉంటుంది. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ విధంగా చేయండి, మీకు త్వరగా నానిపోతాయి.